బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి. మీలో ఎంతమంది తెలిసి స్టోరీ? ధైర్యం, గౌరవం, త్యాగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతో గొప్ప స్థానం సంపాదించిన చరిత్ర ఇది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం ఇప్పటికీ కూడా వీరత్వానికి గుర్తుగా నిలిచింది. బొబ్బిలి రాజు గంగారావు తన ప్రజల్ని కుటుంబంలా చూసుకునేవాడు. కానీ విజయనగరం రాజుతో విభేదాలు పెరిగాయి. ఫ్రెంచ్ సేనాపతి బుస్సీ సాయంతో విజయనగరం సైన్యమంతా కూడా బొబ్బిలిపై దాడికి దిగింది. శత్రు సైన్యం ఎంతో పెద్దది, కానీ బొబ్బిలి సైనికులు అస్సలు భయపడలేదు. ప్రాణం పోయినా కూడా గౌరవం పోకూడదని చివరి వరకు పోరాడుతూనే ఉన్నారు. ఆ సమయంలో వీరుడు తాండ్ర పాపారాయుడు యుద్ధంలో లేడు. యుద్ధంలో లేకపోయినా జరుగుతున్న అన్యాయాన్ని విని కోపంతో మండిపోయాడు. తమ రాజ్యం కోసం, తమ ప్రజల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి శత్రు శిబిరంలోకి వెళ్ళాడు. ఈ సమయంలో శత్రువుల నాయకుడిపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. తర్వాత తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడని మన చరిత్ర చెబుతుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ధైర్యం ఉన్నవాడు చిన్నవాడైనా చరిత్రలో నిలుస్తాడు. గౌరవం కోసం పోరాడిన వాళ్ళని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. నిజమైన నాయకుడు తన ప్రజల కోసం జీవిస్తాడు. అనేది మన శరీరంలో కాదు, మన మనసులో ఉంటుంది. ఈ స్టోరీ మీరు ఎక్కడన్నా వింటే గనక నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.